హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్బుక్ సెమిస్టర్ 1లో 4th చాప్టర్ సబ్ట్రాక్షన్స్లో ఉన్న వర్క్షీట్ 9ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్, సంకలనం వ్యవకలన వాక్యాలు. ఫస్ట్ వన్, రైట్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ఎడిషన్ ఫ్యాక్ట్ అండ్ వైస్ వర్సా. 1 has been done for you. సంకలన వాక్యాల నుంచి వ్యవకలన వాక్యాలను, వ్యవకలన వాక్యాల నుంచి సంకలన వాక్యాలను రాయండి. ఫస్ట్ వన్ చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చారు. 624 + 357 = 981. దీన్ని మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్లోనికి మార్చాలి. 981లో నుంచి 624ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 357 వస్తుంది. అదేవిధంగా 981లో నుంచి 357ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 624 వస్తుంది. ఏ చూడండి, 2534 + 3168 = ఆన్సర్ 5702. మనం 5702లో నుంచి ఒకసారి 2534ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 3168 వస్తుంది. అదేవిధంగా 5702లో నుంచి ఇంకోసారి మనం 3168ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 2534 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్రెడీ మనకు ఇక్కడ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ని ఇచ్చారు. ఈ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్లో నుంచి మనం ఎడిషన్ ఫ్యాక్ట్ని రాయాలి. మనకు 325 + 542ని మనం యాడ్ చేసుకుంటే ఆన్సర్ 867 వస్తుంది. ఈ విధంగా మనం కింద ఇచ్చిన సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ నుంచి ఎడిషన్ ఫ్యాక్ట్ని రాసుకోవాలి. ఇక్కడ మనకు కామన్గా వస్తుంది 867. అంటే 867 అనేది ఇక్కడ మనకు బిగ్ నెంబర్. 867 రావాలంటే మనము ఇక్కడ కింద ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకటి 325, మరొకటి 542. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ 867 వస్తుంది. సెకండ్ వన్ చూడండి, రైట్ ఎడిషన్ ఫ్యాక్ట్ ఫ్రమ్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ అండ్ వైస్ వర్సా. సంకలన వాక్యాల నుంచి వ్యవకలన వాక్యాలు, వ్యవకలన వాక్యాల నుంచి సంకలన వాక్యాలను రాయండి. ఏ చూడండి, 796 - 654 = 142 ఆన్సర్. అంటే ఇక్కడ మనకు సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ ఇచ్చారు. దీని నుంచి మనం ఎడిషన్ ఫ్యాక్ట్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, 654ని మనం 142ని యాడ్ చేసుకుంటే ఆన్సర్ 796 వస్తుంది. అదేవిధంగా 142కి మనం 654ని యాడ్ చేసిన ఆన్సర్ సేమ్గా 796 వస్తుంది. ఇది అడిషన్ ఫ్యాక్ట్. బి చూడండి, మనకి ఇక్కడ నెక్స్ట్ వన్లో ఎడిషన్ ఫ్యాక్ట్ ఇచ్చారు. ఎడిషన్ ఫ్యాక్ట్ నుంచి మనం సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ని రాయాలి. ఎడిషన్ ఫ్యాక్ట్ చూడండి, 3421 + 4237 ఆన్సర్ 7658. సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్లో ఆన్సర్గా ఉన్న 7658లో నుంచి మనం ఈ 2 నెంబర్స్లో నుంచి 1 నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే మనం 3421 అయినా 4237 అయినా రాసుకోవచ్చు. ఇక్కడ మనం 7658లో నుంచి 3421ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు మనకు ఆన్సర్ నెక్స్ట్ వన్గా ఉన్న నెంబర్ 4237 అనేది యాస్టీస్గా ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు ఎడిషన్ ఫ్యాక్ట్ ఒకటే ఇచ్చారు. మనం ఎడిషన్ ఫ్యాక్ట్ రాసుకోవాలి, మరొకటి మనం సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ కూడా రాసుకోవాలి. ముందు మనం ఎడిషన్ ఫ్యాక్ట్ని రాద్దాం. 1967 + 1284 = 3251 అని ఇచ్చారు. అదేవిధంగా మనం 1284 + 1967ని యాడ్ చేసిన ఆన్సర్ సేమ్గా 3251 వస్తుంది. ఈ విధంగా మనం ఎడిషన్ ఫ్యాక్ట్ని రాసుకోవాలి. నెక్స్ట్ మనం సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ని రాద్దాం. 3251లో నుంచి మనం 1284ని సబ్ట్రాక్ట్ చేద్దాం. అప్పుడు ఆన్సర్ మనకు 1967 వస్తుంది.